నేను డాక్టర్ వివేక్ వర్ధన్ వీరపనేని, శ్వాస హాస్పిటల్, నారాయణగూడ, మాదాపూర్లో కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్. ఆయాసం అంటే బ్రెత్లెస్నెస్ లేదా షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ లేదా బ్రీదింగ్ డిఫికల్టీ, దీనికి చాలా పేర్లు ఉంటాయి. అంటే గాలి సరిగా అందకపోవడం. ఆయాసం రావడానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఆ కారణం ఊపిరితిత్తులో ఉండొచ్చు, లేదా గుండెలో ఉండొచ్చు, లేదా వేరే ఏ బాడీ పార్ట్లో అయినా కానీ దాని రూట్ కాజ్ అనేది ఉండొచ్చు. దానివల్ల ఆయాసం బయటపడవచ్చు. సో ప్రతి ఆయాసానికి ఒకటే ట్రీట్మెంట్ అనేది వర్కౌట్ అవ్వదు. ఈ ఆయాసానికి చాలా కారణాలు ఉంటాయి కాబట్టి అది ఒకవేళ వస్తుంది అంటే కనుక ఏదో పెద్ద ప్రాబ్లం ఉన్నట్టే. ఎందుకంటే ఆయాసం అనేది అన్నిటికంటే డేంజరస్ సిమ్టమ్. నొప్పి కంటే కూడా, దగ్గు కంటే కూడా కొన్ని జబ్బుల్లో ఇది చాలా డేంజరస్ సిమ్టమ్. ఆయాసం ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించండి. ఎందుకంటే దానికి కారణం ఆస్తమా అయి ఉండొచ్చు, లేదా సిఓపిడి అనే జబ్బు అయి ఉండొచ్చు, లేదా ఐఎల్డి అవ్వచ్చు, న్యూమోనియాస్ అవ్వచ్చు, లంగ్స్లో ఫ్లూయిడ్ ఉండడం వల్ల ఆయాసం రావచ్చు.